శ్రీమాత్రే నమః. మీ సత్యానందిరాజు. ఈ భాగంలో మనం బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారికి సంబంధించిన మరెన్నో తెలియని విశేషాలు గౌరవనీయులు డాక్టర్ తాడేపల్లి పతంజలి శాస్త్రి గారి దగ్గర నుంచి తెలుసుకుందాం. మన కోసం ఇంత విలువైన సమయాన్ని కేటాయించిన వారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే మొదటి భాగానికి మీ నుంచి వచ్చినటువంటి అద్భుతమైన స్పందనకు మీకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముందు భాగానికి ఎటువంటి ప్రోత్సాహాన్ని ఇచ్చారో అలాగే ఈ భాగానికి కూడా ఇస్తారని ఆశిస్తూ, ఇంకెందుకు ఆలస్యం, పదండి ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. ఒక సిద్ధులు ఆయన దగ్గర ఆ రకంగా ఉండేది, వశమైపోయింది. ఆయన ఏదంటే అది. అయ్యా మాకు ఇలా జరగట్లేదు, మా అమ్మాయికి ఇలా వివాహం కుదరట్లేదు, ఇదిగో ఫలానా 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 రోజు పెట్టు, అయిపోతుంది పెళ్ళి అని చెప్పేసేవారు. ఆ రోజుకి తప్పనిసరిగా అయ్యేది. యజ్ఞం మొదలు పెడదామన్నారు, అంతే. ఎన్ని ఆటంక అయ్యయ్యా ధనం ఎక్కుతుంది, అదే వస్తుంది అమ్మే. అట్లా సిద్ధులు అనమాట అండి. అయితే నేను ఇందాక మీకు మనవి చేసినట్లుగా నాకు సిద్ధులు ఉన్నాయి అని ఎప్పుడు చెప్పుకునేవారు కదండి. నేనే ఒకసారి సరదాగా సన్నిహితంగా అడిగా, మీకేంటి చాలా మహిమలు ఉన్నాయట కదా. మీ చిన్నప్పుడు? చిన్నప్పుడు మీకు చాలా మహిమలు ఉన్నాయట కదా. ఏ మహిమలు ఉన్నాయిరా, ఏమిలో వాళ్ళు అలా అంటుంటారు, ఊరుకనుగా ఇట్లా అనేవారమ్మా. ఏమొస్తుంది అంటే తనది ఎక్కడా ప్రదర్శనకు ఉండేది కదా. మనిషి ఎప్పుడు కూడా అండి, ఎంత నువ్వు గుప్త ఆరాధన చేస్తూ ఉంటే, ఎంత నువ్వు గుప్త దానం చేస్తూ ఉంటే అంతగా నీకు సిద్ధిస్తుంది. అందరికి తెలిసిన విషయం, దానం విషయం అందరికీ తెలుసు, కానీ ఆరాధన కూడా అటువంటిదేనండి. ఇప్పుడు మీరు వచ్చారు కదా అని చెప్పి నేను కొంచెం ఎక్కువ సౌండ్ తోటి భజన చేస్తున్నాను అంటే మీరు అనుకోవాలి నేను చాలా భక్తుడిని అని మీరు అందరూ అనుకోవాలనుకోండి, అది ఏమీ సిద్ధించదు. మౌన జపం ఆంతరంగికంగా జపం చేస్తే అది ఎక్కువ ఇచ్చేది. దానికి ఉదాహరణగా నిలిచినటువంటి వారు రాఘవనారాయణ శాస్త్రి గారు. అందుకని ఆ బాలాంబ నిరంతరం ఇన్ని అంటి పెట్టుకొని ఉండేది. ఇది ఎట్లా అండి, ఎలా నిరూపితమైంది? అందరికీ తెలిసిన విషయం. ఆయన చితి మీద ఆ పార్థివ దేహం అంటారు కదండి, ఆ చనిపోయినప్పుడు ఆ దేహాన్ని ఆ చితి మీద ఉంచారు, అగ్ని సంస్కారం చేసుకున్నప్పుడు. అప్పుడు లేచిపోయిందండి. అప్పటిదాకా ఉన్నటువంటి బాలాంబ ఆయన్నప్పుడు విడిచి పైకి లేచింది. ఆ ఛాయాచిత్రాలు ఇప్పటికీ కూడా దాని మీద పెద్ద పరిశోధన కూడా జరుగుతుంది, ఆంధ్రప్రభలో వచ్చింది. అందువల్ల అప్పటిదాకా బాలాంబ ఆయన్ని అంటి పెట్టుకొని ఉండేది. అంత గొప్ప వ్యక్తి. ఆయన పేరు తలుచుకుంటేనే చాలండి. ఎందుకనంటే ఆయన బాలాంబని ఒక వరం అడిగారు. ఈ వచ్చినటువంటి వాళ్ళందరూ అడిగావా, వీళ్ళందరూ పాపం నేను వెళ్ళిన తర్వాత కూడా పాపం నన్ను గురించి తలుచుకుంటూ ఉంటుంటారు, వాళ్ళకి మంచి జరగాలి అని. ఇప్పుడు పరోపకారం కదా అని చెప్పి ఇలా అనుకుంటుంటే అమ్మే ప్రేరేపించింది పిల్లలమర్రి వంశీకులని. అవును, నా భార్య పిల్లలమర్రి వారు. భగవంతుడు ఎలా కలిపారో చూడండి. ఆ పిల్లలమర్రి వారు తెనాలిలో ఒక గుడి కట్టారు, గంగానమ్మపేటలో. అక్కడ ఆ గుడి యొక్క ప్రతిష్టాపన రాఘవనారాయణ శాస్త్రి గారితో చేయించారు, బాలాంబ గుడి. అక్కడ ఈ మహానుభావుడి యొక్క చిత్రం అది ఉంచారు, మరి అందరం కూడా దర్శనం చేసుకోవచ్చు. అప్పుడు అడిగారట, నా గురించి చాలామంది బాధపడుతుంటారు కదా, మరి వాళ్ళకి నేను చనిపోయిన తర్వాత, నేను కీర్తిశేషుని అయిన తర్వాత కూడా వాళ్ళకి మేలు జరగాలి కదా. అందువల్ల అమ్మ, నేను ప్రతిష్టాపించినటువంటి ఈ గుడికి ఎవరైతే వచ్చి ఒక్క కోరిక, నిండు మనస్సుతోటి నిన్ను ఆరాధిస్తూ ఒక్క కోరిక మాత్రం నువ్వు తప్పనిసరిగా నేనున్నప్పుడు ఎలా నా దగ్గరికి వచ్చేవారో, నేను లేనటువంటి స్థానంలో కూడా నన్ను అనుకొని ఇక్కడికి వస్తారమ్మా, బాలాంబ స్వరూపునిగా నువ్వు తప్పనిసరిగా తీరుస్తామంటే తథాస్తు అన్నట్టు. అందుకని బాలాంబకి ఆయనకి అంత సాన్నిహిత్యం. ఇప్పటికీ అది నెరవేరినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ గంగానమ్మపేటలో ఉన్నటువంటి గుడికి వెళ్ళి ఆ కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు తీర్చుకున్నటువంటి చరిత్రలు చాలా మనకు కనిపిస్తాయి. ఒక శ్లోకం కూడా ఆ మహానుభావుడు ఆ శ్లోకం కూడా ఏం రాశారంటే, జన్మాన్యతీతాని కియంతి మేయో ఉచ్చావచత్వం యదభూత్ సుఖ దుఃఖయేతోహు ఆజీవతాస తమతాం అభిపజ్య పుణ్యాత్ బాలే
తవానుగ్రహాత్ మమ సుప్రభాతం. ఆత్మ సుప్రభాతం రాశారు. ఆ ఆత్మ సుప్రభాతంలో 8 శ్లోకాలు ఉన్నాయి. ఆ 8 శ్లోకాల్లో ఒక శ్లోకం అక్కడ పెట్టారు. వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఆ శ్లోకం చదవాలి. ఈ మధ్య ఆ గుడివారు నన్ను సంప్రదించారు. మొత్తం ఆ శ్లోకానికి తాత్పర్యం అది కూడా నా చేత రాయించారు. అది కూడా ఎందుకంటే నేనే చెప్పాను, కొంతమందికి సంస్కృతంలో అది రాదు కదా, దాని అర్థం కూడా తెలిస్తే కొంతమందికి సంతోషిస్తారు. ఆ పక్కనే పెట్టండి అర్థం కూడా, ఆ శ్లోకం అలాగే ఉంచి అర్థం తెలిస్తే చదువు యొక్క పరమార్థం ఇంకా బాగా ఉంటుంది కదా అని. ఏంటండి ఆ యొక్క శ్లోకానికి అర్థం ఏంటంటే, ఓ అమ్మ, ఎన్ని జన్మలు నాకు గడిచాయో తెలియదు ఓ బాలాంబ, ఎన్ని సుఖదుఖాల మూలంగా నేను ఎన్ని ఎత్తు పల్లాలని దాటానో నాకు తెలియదు. ఆ ఎత్తు పల్లాలు ఎంత గొప్ప అర్థమో మన అందరికీ తెలుసు. ఎన్ని ఎత్తు పల్లాలు అంటే తపస్సులో ఎత్తు పల్లం, జీవితంలో ఎత్తు పల్లాలు. అందువల్ల ఎన్ని ఎత్తు పల్లాలని అంటే కష్ట సుఖాలు, వీటిని ఎన్నిటిని నేను దాటానో తెలియదు. నా పుణ్యం ఫలించి నేను ఈ జన్మలో నేను నీకు దాసుణ్ణయ్యాను, నీవే నేను కింద మారిపోయాను, దాసుణ్ణయ్యాను. నీ అనుగ్రహం వల్ల నాకు సుప్రభాతం అయింది తల్లి. సరిగ్గా ఇక 2-3 రోజుల్లో ఈ లోకం నుంచి సెలవు తీసుకుంటారనగా ఆయన చిట్ట చివర నోటి వెంట నాకు సుప్రభాతం అయ్యింది తల్లి అన్నారు. బాలే తవానుగ్రహ వశాత్ మమ సుప్రభాతం. ఇక్కడ మనకు అనిపిస్తుంది సుప్రభాతం అంటే మనం ఏమనుకుంటాం, వెంకటేశ్వర సుప్రభాతము అనుకుంటాం, సుప్రభాతము అంటాం. ప్రభాతము అంటే వేకువ, మంచి వేకువ అని అనుకుంటాం. మరి ఇక్కడ ఈయనేమంటున్నారు, తను నిష్క్రమించబోయేటప్పుడు, ఈ లోకం నుంచి సెలవు తీసుకోబోయేటప్పుడు నాకు మంచి సుప్రభాతం అయింది తల్లి అని అంటున్నారు. అంటే ఈయన సరిగ్గా ఈ సోమవారం రాత్రి అండి, ప్రమోద మార్గశిర బహుళ దశమి సోమవారం రాత్రి 12:40 మన వాళ్ళందరూ నోట్ కోట్ చేసి పెట్టారు. అంటే 10/12/1990 సంవత్సరం డిసెంబర్ 10 అప్పుడు సుప్రభాతం అయిందంటున్నారు. అంటే సుప్రభాతం అంటే ఇక్కడ ఏంటి, ఈ లోకం నుంచి నిజమైన సుప్రభాతం అదే కదండి. ఈ లోకంలో మళ్ళీ తన శ్రీ విద్యా నవావరణంలోకి అడుగు పెట్టడమే కదా మంచి వేకు, అంతకంటే ఉంది మంచి సోది. ఆయన మూలానికి వెళ్ళిపోతున్నాను నేను, నాకు సుప్రభాతం అయిందని చెప్పి ఆయనకి ఆనందం కదా. ఆ ఆనందాన్ని ఆ శ్లోకం చదువుకున్నారు. ఆయనకి పెద్ద లెక్కలోనే కాదు, అంత గొప్పవారు మహానుభావులు. ఆ స్మరణ ఈరోజు మనం చేస్తున్నామంటే నిజంగా అడిగినటువంటి మీరు, చెప్తున్నటువంటి నేను ఎంతో పుణ్యం చేసుకుంటే. ఎందుకంటే రాఘవనారాయణ శాస్త్రి గారి పేరు, వారి యొక్క పుస్తకాలు చదవటం. ఎందుకంటే వారి పుస్తకాలు ఉన్నాయండి. మత్స్వప్న అని ఉంది, అది ఇంతవరకు కూడా నేను బయట ఎక్కడ వరకు చెప్పలేదు, మన టీవీకి ప్రత్యేకంగా చెప్తున్నా. మత్స్వప్న నా కళ అని దాని అర్థం సంస్కృతంలో. ఆయన వచ్చినటువంటి కళని సంస్కృతంలో ఒక కావ్యం కింద రాశారు. ఇంతగా కళ అంటూ ఏమీ లేదు, అమ్మతోటి మాట్లాడటం అంతే. మధ్యలో వ్యాస మహర్షిని దగ్గర పెట్టుకొని కూర్చోబెట్టుకొని, అంటే ఆ పరిధి అది, ఆయన యొక్క స్థాయి అది కదండి. వ్యాస మహర్షిని దగ్గర కూర్చోబెట్టుకొని అమ్మతో మామూలుగా చిన్నపిల్లవాడు ఎలా మాట్లాడతాడో ఆ మాటలు అనమాట అండి. ఆ మాటలు నేను సంస్కృత శ్లోకాల్లో రాశాను. 1-2 ఏమైనా చెప్పగలరా మా కోసం, మొత్తం కాకపోయినా 1-2 అంబే అని మొదలు పెడతారండి. తవానుస్మరణాత్ అని మొదలు పెడుతూ ఆయన మహాన్ అంటాడు. ఏమంటారైనా ఏమంటారంటే అందులో, అమ్మా నాకు ఒక చిన్న సందేహం ఉందమ్మా అంటారు. పెళ్ళికి గణపతి పూజ చెయ్యాలంటారు కదా. శివుడు పార్వతి గణపతి యొక్క అమ్మా నాన్న కదా, మరి శివుడు పార్వతి పెళ్లిలో కూడా గణపతి ఉన్నాడు అంటారు కదమ్మా. అమ్మని అడిగిన ప్రశ్న. తర్వాత మహానుభావులు చాగంటి కోటేశ్వరరావు గారు దీన్ని చాలా చోట్ల ప్రచారం చేశారు. ఆయనకి మీ అందరికీ తెలుసు, రాఘవనారాయణ శాస్త్రి గారు అంటే చాలా విపరీతమైనటువంటి అభిమానం వారికి. ఆ మత్స్వప్నలో ఉన్నటువంటిది అనమాట అండి ఇది. అమ్మవారిని అడిగారు, అమ్మ ఎలా జరిగింది ఇది అని అంటే, సో పెళ్లి కాకుండా నీ గణపతి ముందే ఎట్లా గణపతి ఎలా కూర్చున్నాడు,
ఆ గణపతి పూజ ఎలా చేశారమ్మా శివుడు పార్వతి గణపతి పూజ చేశారని చెప్పి అంటుంటారు. కళ్యాణం ముందే అది తెల్లవారు అది రాసినటువంటి ఆయన వ్యాస మహర్షి కూడా అక్కడే కూర్చొని ఉన్నాడు. ఆ పురాణాలని రాసిన ఆయన వ్యాస మహర్షి కదా, ఆయన కూడా అక్కడే కూర్చొని ఉన్నాడు. ఇది ఎట్లా జరిగిందో కొంచెం నాకు వివరణ చేయి తల్లి. ఆలోచన సానీచు అమ్మ చనువుతో అడిగే తీరు అంటే అప్పుడు అమ్మ వివరించింది. గణానాం గణపతి గింహవామహే కవిం కవీనాం. ఈ శ్లోకం నీకు తెలియదా నాన్న? నీకు తెలుసు కదా అంది. ఎందుకు తెలియదమ్మా? నాకు తెలుసు అని అంటే, గణపతి అంటే ఎవరనుకుంటున్నావురా? నీకు తెలుసులే, నా చేత చెప్పించాలని చూస్తున్నావు నువ్వు అని అంటూ వివరం చెప్పింది. గణపతి అంటే మొట్టమొదటివాడు. ఏదైతే వీళ్ళందరి పుట్టుక్కి మొట్టమొదటి పూర్వం ఏదైతే ఉన్నదో, ఒక స్వరూపం ఏదైతే ఉన్నదో, ఆ నేనైతే స్వరూపం ఉన్నదో దాన్ని గణపతి స్వరూపము అంటారు. కేవలం ఆ ఏనుగు తొండము ఇలా పెట్టిన దాన్ని ఇప్పుడు మీరందరూ పూజా కార్యక్రమ నిర్వహణార్థం కోసం గణపతి అంటున్నారు. కానీ అసలైన గణపతి అంటే మూలాధార చక్రం, మూల వాతాపి గణపతిం భజే. ముత్తుస్వామి దీక్షితుల వారు. గణపతి అంటే నీకు తెలియదురా, నువ్వు యోగ సాధన చేసావు. మూలాధార చక్రం. మూలాధారం అంటే ఏమిట్రా నాన్న? సహస్రారంకి వెళ్ళబోయే ముందు మూలాధారం నుంచే కదా బయలుదేరేది. ప్రయాణం మొదలు అక్కడి నుంచే. శివుడు శక్తి ఎక్కడ ఉంటారా? సహస్రారంలో ఉంటారు. కానీ శక్తి ఎక్కడి నుంచి బయలుదేరాలి? మూలాధారం నుంచి బయలుదేరాలి. అంటే మొట్టమొదటి వాడు ఎవడరా? లోకానికి చెప్పించారు గణపతే కదరా. మరి మొట్టమొదటి ఉన్నవాడికి పూజ చేయక తప్పదా? మరి శివుడికి అక్కడి నుంచి మొదలైనప్పుడు వాళ్ళు మరి ఇక్కడ ఉన్నవాడికి పూజ చేయాలి కదరా. ఇక్కడ మీరు లోకంలో సంబంధ బాంధవ్యాల కోసం ఆయన్నేమో శివుడు పార్వతి కొడుకు కింద, ఎందుకంటే ఆ మూలాధార చక్రంలో ఉన్నవాడు లోకంలో ఒక కార్యక్రమం నడిపించడం కోసం వాళ్ళకి కొడుకు కింద జన్మించాడు, ఒక నాటకం ఆడాడు. కానీ మూలాధార చక్రంలో ఉన్నటువంటి వాడు ఆయన గణపతి అంటే ఎవరు అనుకుంటున్నావురా? అందువల్ల అతన్ని వాళ్ళు వివాహ సమయంలో పూజించారని కాళిదాసు ఇలాంటి మహాకవులు, ఇదిగో కూర్చున్నటువంటి వ్యాసుడు, వీళ్ళందరూ రాశారా అని అమ్మ చేత జవాబు చెప్పించారు. చాలా మందికి తెలియదు. అంటే చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన ఆకాశ తెలుసు, కానీ అసలు ఇది ఆ మత్స్వప్న అనే కావ్యంలో భాగం అని చెప్పి ఎవరికి తెలియదు. అవునండి. మీరు బయటికి తీసుకొచ్చారు అందరి కోసం ఇవాళ. మహానుభావుడు. ఎన్నెన్ని విషయాలండి. నిజంగా రాఘవనారాయణ శాస్త్రి గారి యొక్క జీవితంలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన లోకంలో చాలా ప్రసిద్ధి. కానీ అది వింటుంటే కూడా మనకి ఎప్పటికప్పుడు, ఎందుకంటే ఒక మహాకవి అంటాడు, వసంతం వచ్చేసరికి మళ్ళీ విరగబోస్తాయి, కొత్తగా అనిపిస్తాయి. ఎప్పటి నుంచో చూస్తున్నాం అదే చెట్లు, కానీ ఎప్పటికప్పుడు కొత్తగా అనిపిస్తూ ఉంటాయి. అట్లాగే రాఘవనారాయణ శాస్త్రి గారి అలాంటి మహానుభావుల యొక్క ఆ జీవిత సంఘటనలు ఎప్పటికప్పుడు తలుచుకుంటూ ఉంటే విసుగనిపించదు. మళ్ళీ ఒకసారి విందామా, తెలిసిన విషయాలే విందామా అనిపిస్తుంది. రామాయణ భారతం లాగా. కంచి స్వామి వారితో వారి పరిచయం ఏంటంటే, చెప్పండి. ఎందుకంటే కంచి స్వామి వారి గురించి నీలంరాజు వెంకట శాస్త్రయ్య గారు ఒక అద్భుతమైనటువంటి పుస్తకం రాశారు, నడిచే దేవుడు. అది ఇప్పటికి కూడా మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఆ నడిచే దేవుడికి ఉపోద్ఘాతం రాయమన్నారు ఈయన్ని, రాఘవనారాయణ శాస్త్రి గారిని. మీ ఇద్దరికి బాగా సన్నిహితం కదా. అంటే ఆయన మొదలు పెట్టడం ఎలా మొదలు పెట్టారు చూడండి. మొదటి వాక్యం రాఘవనారాయణ శాస్త్రి గారు, అదొక బ్రహ్మ పదార్థం నాయన, ఏం రాయమంటావు? ఎందుకంటే ఫలానా పతంజలి ఫలానా వాళ్ళ అబ్బాయి, ఫలానా రమణ ఫలానా వాళ్ళ అబ్బాయి, ఫలానా వాడు ఈ పనులు చేశాడు, ఫలానా అతను ఈ దానాలు చేశాడని చెప్పచ్చు. బ్రహ్మ పదార్థం గురించి ఏం చెప్తావు? అది నిర్వచనాలకి అందనటువంటిది, నిర్వచనాలకి లొంగనటువంటిది. అటువంటి వ్యక్తిని గురించి నన్ను ఏం రాయమంటావని మొత్తం అంతా కూడా అల్పాక్షరంలో అనల్పార్థ రచన కింద వారి ఉపోద్ఘాతాలు ఆ విధంగా ఉండేవండి. రాఘవనారాయణ శాస్త్రి గారి ఉపోద్ఘాతాలు అలాంటి వాక్యం రాశారు. సరే, వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం. కంచి స్వామి వారికి వీరంటే విపరీతమైన అభిమానం, వీరికి కంచి స్వామి వారంటే విపరీతమైన గురుత్వం. మొదట మీకు మనవి చేశాను, ఇంత దూరం మీరు ఎందుకు వస్తారు, అక్కడికే తీర్థం తీసుకోండి అంటే, మామూలుగా కంచి స్వామి వారి దగ్గరికి ఎందుకు వెళ్తారంటే ఆయన దగ్గర నుంచి తీసుకుంటే మనకి ఏదైనా తగ్గుతుందని. కానీ మీరు ఆయన దగ్గరే తీసుకోండి అని అంటే వీరి యొక్క గొప్పతనాన్ని లోకానికి చెప్పకుండానే చెప్పేశారు. కంచి స్వామి వారు చెప్పారు.
అట్లాగే ఒకసారి వీరికి ఆ నవావరణంలోకి వెళ్ళబోయే ముందుగానే కొన్ని రోజుల ముందు ఎందుకో ఈ లోకం మీద విరక్తి కలిగింది. ఏమిటిది? ఆ యజ్ఞం చేశారు. ఎంత నేను కాపాడుకుందాం అనుకున్నాను, లోకాన్ని ఉద్ధరిద్దాం అనుకున్నా ఉద్ధరించలేకపోతున్నాను. అప్పటికే భ్రష్టత్వం బాగా మొదలైంది. ఆయన ఈ మధ్య కదా 90 కదా, కాబట్టి భ్రష్టత్వాలు బాగా మొదలైపోయాయి. ఆయన ఏవైతే ఉండకూడదనుకున్నారో వాటి ఛాయలు బాగా వచ్చేసింది. నేను ఇలాంటి లోకంలో ఇక ఉండలేను, నేను సెలవు తీసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి శరీరాన్ని చాలించాలనుకుంటున్నాను. యోగేనాంతే తనుత్యజం, తనంతట తాను. ఎందుకంటే కాళిదాస మహాకవి రఘువంశ మహాకావ్యంలో చెప్తాడు, ఇక్ష్వాకు వంశ మహారాజులు ఏ రకంగా జీవితాన్ని గడిపారు. ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడే కదండి శ్రీరాముడు కూడా. కాబట్టి యవ్వనే విషయేషినాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే తనుత్యజాం అని చెప్పి వాళ్ళ రఘువంశ మహాకావ్యంలో యోగులు అనేవారు, తాడేపల్లి రాఘవన్న శాస్త్రి గారు లాంటి ఇక్ష్వాకు వంశ రాజ యోగులు ఎలా బతికారో ఆయన చెప్పాడు. యవ్వనంలో సంపాదించాలి. ఈయన దొరికినంత వరకు, అంటే భక్తులు ఏది ఇచ్చినా లేకపోతే ప్రాప్తమైంది ఆ డబ్బుతోటి నడిపారు, అవన్నీ చేశారు. వార్ధకే మునివృత్తీనాం, మునివృత్తితో చక్కగా గడిపారు. పుస్తకాలు లలిత త్రిశతి అని ఉంది, అది లోకానికి చాలామందికి తెలియదు. రాఘవనారాయణ శాస్త్రి గారు లలిత త్రిశతికి వ్యాఖ్యానం రాశారు. లలితా శాస్త్రం మనం ఏ రకంగా అనుకుంటామో లలిత త్రిశతి అని చాలా గొప్పది ఉంది. దానికి వ్యాఖ్యానం తెలుగులో కూడా మనకి ఇప్పుడు సాధన గ్రంథ మండలిలో దొరుకుతుంది. ఇలా చక్కటి గ్రంథాలు రాశారు. వాళ్ళ నాన్నగారి యొక్క కోరిక మేరకు శ్రీరామ కథామృత కవికుమార జీవితం అనేటువంటి ఆ కావ్యాన్ని పూర్తి చేశారు. చేస్తూ ఈ అనాచారాలు తట్టుకోలేక మనం కంచిస్వామి వారి వృత్తాంతంలో ఉన్నాం. తనుత్యజం, ఇక ఇప్పుడే విడిచిపెడదామని అనుకున్నారు. నేను అనుకుంటున్నానండి అంటే ఆయన ఒక శాలువ పంపించారట. పంపించి ఈ శాలువ కప్పుకో శాస్త్రి, ఇక నిన్ను ఏ అనాచారాలు అంటుకోవు, రక్షణ కవచం అవన్నీ మేము చూసాం. ఆ శాలువాని అక్కడే ఉందా అండి, ఇంట్లోనే ఉంది ఇప్పుడు ఎక్కడ ఉందో లేదు, కానీ అప్పుడు మేము చూసి కప్పారు ఆయనకి. అంటే శాస్త్రి గారి యొక్క దృఢమైనటువంటి ఆ మనస్తత్వం, వారి యొక్క తపోదీక్ష కంచిస్వామి వారికి తెలుసు కాబట్టి ఆ రకంగా శాలువ పంపించారు. ఇంకా వారిద్దరి మధ్య ఎంత ఆత్మీయత అంటే, ఒకసారి వెళ్ళేది ఈయన అటు వెళ్తుండేవారు, ఆయన ఇటు వస్తుండేవారు. ఏదైనా చందోలు ఇంటికి వచ్చేవారు ఆయన. ఏదైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఇటుపక్క ఎవరు యాత్రలు చేస్తుండేవారు కదా, చేసినప్పుడు ఇటుపక్కకు వచ్చేవారు, వీరింటికి వచ్చి కూర్చునేవారు. అంత గొప్ప సాన్నిహిత్యం. ఒకసారి వీరు అక్కడికి వెళ్ళారు, ఏదో కంచికి వెళ్ళినప్పుడు మాట్లాడుతుంటే ఎవరో బయట ఒక ఆయన బాగా డబ్బున్న ఆయన, ఒకళ్ళు ప్రసిద్ధమైన ఇతివృత్తమే, ఆశ్రమం వారు వచ్చి ఎవరో వచ్చారండి, మిమ్మల్ని కలిసి ఒక్కసారి ఎందుకంటే వాళ్ళకి తృప్తి కదండి, నమస్కారం చేసుకొని ఆశ్రమానికి ఏదన్నా ఇవ్వాలండి. అరగంట గడిచింది, ఈయన శాస్త్ర చర్చలు చేస్తున్నారు. మళ్ళీ ఇంకో అరగంట తర్వాత మళ్ళీ వచ్చాడు. ఏదో వెళ్ళిపోవాలటండి విమానం ఇది. నాకు ఇది ముఖ్యం అంటే వ్యక్తికి ఎంత విలువ ఇచ్చి, నేను దానికోసం మళ్ళీ చెప్తున్నా. రాఘవనారాయణ శాస్త్రి గారికి కంచిస్వామి వారు ఎంత విలువ ఇచ్చి, నాకు శాస్త్రితో మాట్లాడేటువంటి మాటలు ఇష్టం. ఆయన ఇస్తారా ఇవ్వని, లేకపోతే మాని. అంటే ఇక ఆయన తప్పు తెలుసుకొని వీళ్ళ సంభాషణ మొత్తం పూర్తయిన తర్వాత, వీరు బయటికి వచ్చిన తర్వాత అప్పుడు దర్శనం చేసుకొని ఆయన వదలుచుకొని ఇచ్చారు కంచిస్వామి వారు. అట్లాగే రామకథామృతంలో ఉండేటువంటి విశేషాలు ఆయన ద్వారా, రాఘవనారాయణ శాస్త్రి గారి ద్వారా చెప్పించుకొని మురిసిపోయేటువంటి వారు. మీ నాన్నగారు ఈ పద్యాలు పాడుతుండేవారు కదా అని చెప్పి ఆ పద్యాలు పాడించుకునేవారు. ఇంతగా వారిద్దరం, అంటే చూడండి, ఒక పీఠాధిపతితోటి మనం ఒక 5 నిమిషాలు మాట్లాడితేనే మన పుణ్యం, అసలు వారిని దూరం నుంచి చూస్తేనే అని అనుకుంటాం. అలాంటిది ఆయన దగ్గర కూర్చొని అంత సాన్నిధ్యంగా ఉంటే ఆయన స్థాయి అలాంటిది ఒకసారి మనం ఊహ చేయొచ్చు. అది వారిద్దరి మధ్య ఉన్నటువంటి గొప్పదైనటువంటి మైత్రి. అద్భుతం. అలాగే దత్తాత్రేయ స్వామి వారు ఉపాసన కూడా చేసేవారని విన్నాం. ఆ విషయాలు కూడా ఏం చెప్పగలరా మీరు? అద్భుతంగా, చాలా చక్కగా గుర్తు చేశారు.
ఎందుకంటే దత్తాత్రేయణం మందే. వీరికి దత్తోపాసన, శ్రీదత్తు, ఎందుకంటే ఈయన శ్రీదత్తుడు అంటే వీరికి చాలా అభిమానం. బాలాంబ తర్వాత వీరు బాలాంబ ఉపాసన చేశారు, శ్రీదత్తోపాసన చేశారు. అందుకే శ్రీదత్త భాగవతము అని రాశారు వీరు. శాస్త్రి గారు ఈ భాగవతానికే నోరి భోగీశ్వర శర్మ గారు దీని మీద పరిశోధన చేశారు. పరిశోధన చేసి ఆ గ్రంథం కూడా, ఎందుకంటే దత్త భాగవతంలో ఏ ఏ విశేషాలు వీరు వెలార్చారు అవన్నీ కూడా అందులో ఆ గ్రంథంలో మనకి కనపడతాయి. ఎందుకంటే దత్తోపాసన, ఎందుకంటే ఏకం సత్ విప్రా బహుధావదంత అందరికీ తెలిసినటువంటి విషయమే. అక్కడ విప్రాహ అంటే అక్కడ అర్థం ఏంటంటే మనం బ్రాహ్మణ శ్రేష్ఠులు అని అర్థం తీసుకోవాలి. బ్రాహ్మణ వంశంలో జన్మించిన వారు కాదు, కులం కాదు. బ్రాహ్మణ శ్రేష్ఠులు అనేక రకాలుగా దైవం ఉన్నాడని చెప్తారు. బ్రాహ్మణులు అని అంటే అర్థం ఏంటంటే బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు బ్రాహ్మణుడు. అక్కడ అర్థం అది. బ్రాహ్మణ వంశంలో జన్మించిన వారని కాదు. అక్కడ విప్రాహ అంటే బ్రాహ్మణ శ్రేష్ఠులు, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వారు. ఒకరు బాలాంబ అంటారు, ఒకరు దత్తాత్రేయులు అంటారు, జ్ఞానమూర్తులు. ఆ రకంగా దత్తోపాసన అంటే వీరికి చాలా ఇష్టం. ఒకసారి ధనం పొందాలి అనేటువంటి యవ్వనే విషయేషణం అనుకున్నాం కదా, ఆ లౌకిక జీవనంలో ఆ ధనంతో మంచి కార్యక్రమాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో, అలాగే రోగాలు పోగొట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఒకసారి ఆ తాటికొండలో, అంటే దత్తాత్రేయుల వారి దర్శనం ఎప్పుడైందో మీకు నేను చెప్తున్నాను. అంటే ఆ రకంగా మార్గం ఏర్పరిచేది విధి. ఆ మయూర శిఖి అనేటువంటి ఒక ఓషధి ఉంది. ఆ ఓషధిని ఆ తాడికొండ అడవుల్లో ఒకసారి వీరు గమనించారు. అది గ్రహణం అప్పుడే దాన్ని తీయాలి, దాన్ని తీసుకుంటేనే అది ఫలిస్తుంది. ఆ నియమాలు దానికి అలా ఉన్నాయి, వశీకరణ శక్తి. అందువల్ల దాన్ని తీసుకోవాలి, మయూర శిఖిని అనుకున్నారు. గ్రహణ సమయంలో వెళ్ళారు. వెళ్ళి దాన్ని తీసుకోపోతున్నారు. తీసుకోబోతుంటే 3 తలల్లో ఉన్నటువంటి వాడు అక్కడ కూర్చున్నాడు, పిల్లవాడు రూపంలో. దత్తాత్రేయుడు 3 తలల వాడు, త్రిమూర్తి స్వరూపుడు కదా ఆయన, మహానుభావుడు. చిన్న పిల్లవాడు అవతారం వచ్చి అక్కడ కూర్చున్నాడు. నాదయ్యా ఇది, నాది. మా చిన్నపిల్లలు ఏ రకంగా నాది అనే రకంగా అనుకుంటా, నాదే ఇది. ఏమిటైనా చూడకపోతే ఇంత చిన్నపిల్లాడిగా నీకు కావాలంటే ఇంకోటి ఇస్తాను, నేను ఎంతో కష్టపడి వచ్చాను, ఇది తీసుకొని ఇవయా అంటున్నారు. ఈ వాదనతో తెల్లారిపోయింది. ఆ శక్తి ఇంకా అయిపోయింది, నశింపి ఆయన అదృశ్యం అయిపోయాడు. అదృశ్యం అవుతూ ఒక అదృశ్య వాణి వినిపించింది. శాస్త్రి, దత్తాత్రేయుణ్ణి చెప్పేశాడు ఆయన, ఈ మయూర శిఖికి అధిపతిని, నిన్ను ఉద్ధరించటానికి, నీతో కలిసి మాట్లాడటానికి ఈ అవకాశాన్ని నేను తీసుకున్నాను. శాస్త్రి గారి స్థాయి. నమస్కారం. చూడండి, అందువల్ల ఆటాడుకున్నాడు. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. ఆయన శ్రీ విద్యా నవావరణంలోంచి వచ్చిన వ్యక్తిని అని తెలిసినప్పటికీ దైవారాధన మాత్రం మానేటువంటి వారు కాదు, దత్తారాధన మానేటువంటి వారు కాదు. దైవారాధన మాత్రం తప్పనిసరిగా చేసేవారు. దత్తోపాసన చేయమని అందరు, ఎందుకు వారి ఇంటి దగ్గర ఆ రావి చెట్టు ఇది కూడా పెంచి అక్కడ ఇప్పటికీ ఉందండి. చందవల్ల మీరు ఎవరైనా సందర్శనం చేసుకోవచ్చు. అక్కడ దత్త విగ్రహం అది కూడా ఉంది ఆ కూర్చున్న దగ్గర, అప్పటికి కూడా మీరు సందర్శన చేయవచ్చు. ఆ దత్తోపాసనం అందరినీ చేయమని చెప్పేవారు. మాది ఆత్రేయస గోత్రం, అక్కడ కూడా అవినాభావ సంబంధం, అక్కడ కూడా ఎందుకంటే మా అందరిది ఆత్రేయస గోత్రం కాబట్టి అత్రి కదండి. అందువల్ల ఆ పద్యాల్లో కూడా దత్తోపాసన పద్యాల్లో ఆత్రేయస గోత్రుండ, రాఘవనారాయణ శాస్త్రాభిధానుండ అని చెప్పుకునేవారు. ఆత్రేయస గోత్రుండి అని చెప్పుకునేవారు. దత్తస్వామిని అంతగా ఆయన ఆరాధించారు. అది మనందరం కూడా ఉపాధ్యాయం నేర్చుకోవాల్సిన విషయం. ఇంకా మీకు చిన్నప్పుడు ఏమైనా బాల్యంలో ఆయనతో ఏమైనా అనుభవాలు ఉన్నాయి? ఇంకేమన్నా మీకు సాధనలో ఏమైనా సలహాలు కానీ ఏమన్నా? ప్రత్యేకంగా ఇంకా ఏమీ లేవండి నాకు తెలిసిన. ఆయన చూడడమే ఒక అద్భుతం. ఇవే అద్భుతం. ఇదో నన్ను ఇలా ఉపాసన చేసుకోమని చెప్పారు బాలాంబది. ఇది మంత్రోపదేశం చేయలేదు, కానీ ఇంకా నాకు అదృష్టం కలగలేదు. వారు చెప్తూ ఉండగా వినేటువంటి అదృష్టం మాత్రం నాకు కలిగింది. ఇంకేమన్నా ఆయన యోగ శక్తులు కానీ, ఇంకేమన్నా సిద్ధులు కానీ, ఇంకేమన్నా? మహానుభావుడిది ఒక్కటి చెప్పి మనం ముగిద్దాం.
అగ్ని పరీక్ష, ఉమ్, యవ్వనే విషయేషణం అనుకున్నాం చూడండి. ఆ అవధానాలు చేసేటువంటి సమయంలో రాఘవేంద్ర శాస్త్రి గారు మామూలుగా ఒక ఊరు నుంచి ఒక ఊరు ఇలా తిరుగుతూ ఉండేవారు కదా, ఫలానా వాళ్ళు పిలిచారండి మిమ్మల్ని అని అంటే ఇంకొక ఊరికి వెళ్తుండేవారు. అప్పుడు ఎలా ఉండేదంటే ఆయన మంచి బ్రహ్మాండమైనటువంటి ఖరీదైనటువంటి బట్టలు, ఉమ్, పూజ అయిపోయిన తర్వాత ఒక ఊరికి వెళ్తుండటం. అంటే ఒక కవి అనేటువంటి వాడు ఎలా ఉండాలో అలా ఉండేవారు. మొత్తం 5 వేళ్లకి బంగారపు ఉంగరాలు, కడియము, అంటే మంచి యవ్వనంలో మిసమిసలాడుతున్న దేవ్యుపాసన చేసేటువంటి వాళ్ళకి ఆ మొహంలో అది కాంతి, వర్చస్సు, ఆ వర్చస్సుతోటి ఉండేటువంటి వారండి ఆ మహానుభావులు ఆయన. అటువంటి ఆయన భీమవరానికి ఒకసారి ఆహ్వానం వచ్చింది. అక్కడి నుంచి నరసాపురంలో ఒక సభలో వీరికి సన్మానం చేస్తాము, అయ్యా మీ కావ్యగానం వింటాము రండి అని చెప్పి పిలిచారు. అంటే చాలా పెద్ద కథ అది. గట్టి లక్ష్మీ నరసింహ శాస్త్రి గారు అని చెప్పి విడిగా పుస్తకం కూడా ఉంది, అందరు చదువుకోవచ్చు. అది అగ్ని పరీక్ష అని చెప్పి, అంటే సంగ్రహంగా నేను చెప్తున్నాను. ఆ సంఘటన ద్వారా శాస్త్రి గారు మనకి ఏం నిరూపించబోతున్నారంటే నిస్సంగంగా ఉండాలి. ఆయన ఒంటి మీద అవి ధరించినప్పటికీ మనస్సు ఎప్పుడు బాలాంబ మీదే ఉండేది. వాటిని గురించి పట్టించుకునేవారు కాదు. దొంగల మధ్యలో బాటసారుల రూపంలో వచ్చారు, ఈయన దగ్గర ఉన్నన్ని కాజేశారు, పట్టించుకోవాలి. అంటే ఆ జీవిత చరిత్ర ద్వారా లోకానికి చాటారు ఆయన. మనం ఎలా ఉండాలని చెప్పి, అయ్యా మీరు నరసాపురం కదా మీరు వెళ్ళేది, ఇదిగో మా బండి ఉందండి అని చెప్పారు. ఆ బండిలో కూర్చోబెట్టారు, తీసుకెళ్ళారు. మళ్ళీ అర్ధరాత్రి అప్పుడు అరణ్యంలో విడిచిపెట్టారు. ఏమీ బాధపడలా. ఇచ్చింది అమ్మ, తీసుకున్నది ఆవిడ, మధ్యలో ఉన్న మనమెవరం అని అనుకున్నారు. ఇంతలోకి ఒక ఆడ, అయ్యయ్యా మీకు చాలా అనుష్ఠానం వేళ అయిపోతున్నట్టుంది, ఇక్కడ ఈ దగ్గరలో మంచి భవంతుంది రండి అన్నారు ఒకరు. మళ్ళీ భవంతిలోకి తీసుకెళ్ళారు, కూర్చోబెట్టారు. మంచిగా స్నానం చేసుకొని రండి అన్నారు. ఇలా సంధ్యావందనం చేసుకోమన్నారు. అప్పటిదాకా తిండేది లేదు పాపం ఆయనకి. ఆ సంధ్యావందనం అది చేసుకోబోతుంటే ఒక గదిలో కూర్చోబెట్టారు. ఇంకా తెల్లవారులా కూర్చోబెడితే ఆయనలో ఉండే కామ జిగీష ఏమైనా ఉందా, ఈయన కామాన్ని జయించారా లేదా అని తెలుసుకోవటం కోసం సొంత భార్యని ఆ దొంగల నాయకులు ఎవరైతే బాటసారిలో ఉన్నారో లోపలికి పంపించారు. వచ్చి ఆవిడొచ్చి ఒళ్ళో కూర్చుంది. అంటే ఆయన యోగంలో ఎంత పండిపోయారో రాఘవేంద్ర శాస్త్రి గారు ఇప్పటికీ చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. దీనికే కంచి స్వామి వారు ఇది తెలిసి దీనికి ఒక పేరు పెట్టారు, వనదుర్గా అని పెట్టారు. వనదుర్గా వృత్తాంతం అని పెట్టారు దీనికి వృత్తాంతం మొత్తానికి. ఆవిడ వచ్చి ఒళ్ళో కూర్చుంది. కూర్చున్న వెంటనే ఎంత యోగం మీద పట్టున్న వ్యక్తి అండి. యోగశ్చిత్త వృత్తి నిరోధ అంటాడు పతంజలి యోగ సూత్రాల్లో. యోగశ్చిత్త వృత్తి నిరోధ అంటే మనస్సుకి ఏమీ లేదు. మనస్సున్నంతసేపు ఈ శరీరం నేను అనిపిస్తుంది. మనస్సును ఉపసంహరించేశారు వెంటనే. ఆవిడొచ్చి ఎప్పుడైతే ఒళ్ళో కూర్చుందో మనస్సును ఉపసంహరించేశారు. శ్వాస లేదు, శ్వాసని కట్టేశారు. శవం అయిపోయింది. శరీరం మొత్తం శవం ఆకారంలో అయిపోయింది. అంటే చల్లబడిపోయింది. ఆ ఒళ్ళో కూర్చున్నటువంటి ఆవిడ బిత్తరపోయింది. ఇప్పుడు శ్మశానంలో కూర్చొని ఉంటే, ఒళ్ళో కూర్చొని ఉంటే ఎంత బిత్తరపోతారండి. బయటకు వచ్చేసేసి ఒక్కసారి నమస్కారం చేసి కాళ్ళ మీద పడేసి ఒక్కసారి, అమ్మమ్మ పొరపాటైపోయింది, నన్ను మన్నించండి. అందరూ వచ్చి కాళ్ళ మీద పడ్డారు. అప్పుడు మళ్ళీ ఇహలోకానికి వచ్చారు ఆయన. వచ్చి అంటే ఆయన శక్తి ఏమిటో ఈ వృత్తాంతం ద్వారా లోకానికి బాగా వెల్లడైంది. మనం ఎలా బ్రతకాలి అది నిత్య జీవితం. శాస్త్రి గారు మీరు ఇందాక చెప్పారు చెరువు సత్యనారాయణ శాస్త్రి గారని. అంటే రాఘవనారాయణ శాస్త్రి గారి కూతురు శ్రీలక్ష్మి గారి యొక్క కుమారుడు. అంటే ఇప్పుడు వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా? అది ఉన్నారండి. అంటే సత్యనారాయణ శాస్త్రి గారు దివంగతులు అయ్యారు. వారి అమ్మాయి హైదరాబాద్లోనే శ్రీలక్ష్మి, ఆ అమ్మాయికి కూడా శ్రీలక్ష్మి వాళ్ళ అమ్మగారు. వారి అబ్బాయిలు విజయవాడలో ఉంటారండి. ఉన్నారు, వారి వంశస్థులు ఉన్నారు. వారి కుమారుడు చిన్నప్పుడే పోయారు, లక్ష్మీనారాయణ. అవునండి. దీని తర్వాత ఇంకొక కూతురు మాత్రం శ్రీలక్ష్మి, రాఘవనారాయణ శాస్త్రి గారు కూతురు. ఈయన చిన్నప్పుడు ఒక యోగిని దర్శించారని వాళ్ళ నాన్నగారి దగ్గర నుండి తీసుకెళ్ళారండి. దాని తర్వాత 50 సంవత్సరాలు గడిచిన తర్వాత అత్యద్భుతం ఆ విషయం. అమరావతిలో ఉన్నప్పుడు ఆయన ప్రాణాయామం చేస్తుండగా ఒక సంఘటన జరిగి ఆ యోగే వచ్చి రక్షించారని చెప్పారు. అవునండి. చెప్తానండి. ఈయన
వాళ్ళ నాన్నగారు జీవించి ఉన్నటువంటి కాలంలోనే, అంటే వెంకటప్ప శాస్త్రి గారు జీవించి ఉన్నటువంటి కాలంలోనే ఆ తాడికొండ ప్రాంతానికి ఒక యోగి గారు వచ్చారు. ఆ, వచ్చినప్పుడు అందరూ వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేవారు. వెంకటప్ప శాస్త్రి గారు కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నారు. చేసుకొని రాఘవనారాయణ శాస్త్రి గారిని రమ్మంటే నేను ఎందుకులే రానున్నారు. అంటే ఆ వచ్చింది ఎవరో ఈయనకి తెలుసు. అందుకని రానన్నారు. అందరూ వెళ్ళారు, దర్శనం చేసుకున్నారు. సరే ఇట్లా కాదురా నువ్వు రారా అంటే ఇక తండ్రి గారి మాట కాదనలేక వెళ్ళారు. ఆయన ఈయన చూసి నవ్వుతున్నారు, ఈయన ఆయన చూసి నవ్వుతున్నారు. అప్పటిదాకా ఎవ్వరితోటి ఒక్క మాట మాట్లాడలేదుటండి ఆ యోగి. అందరూ వెళ్ళి దర్శనం చేసుకోవటమే. రాఘవనారాయణ శాస్త్రం చూసిన వెంటనే ఇలా దగ్గరికి రా, ఆ, చాలా కాలానికి కనపడ్డావు, అప్పటి వరకు ఎవరితో మాట్లాడినటువంటి ఆయన అని అన్ని. ఈయన తెలిసి కూడా మీరు ఎవరండి ఇలా పిలుస్తారు, చుట్టుపక్కల అందరూ ఉన్నారు, ఎవరండి మీరు ఇలా పిలుస్తున్నారు ఏంటండి అని అడిగితే, మన ఇద్దరి పరిచయం ఎప్పటిదో నీకు తెలుసులే, ఇదిగో మళ్ళీ 50 సంవత్సరాల తర్వాత నీ యోగాభ్యాస కాలంలో మళ్ళీ నీకు కనపడతా నేను, ప్రస్తుతానికి మాత్రం నీ యోగాభ్యాసాన్ని ఇలాగే కొనసాగిస్తూ ఉండు అని చెప్పారు. సరే ఆ రోజు తర్వాత ఏవో కొన్ని మాటలు ఇలా మాట్లాడుకున్నా నిష్క్రమించారు. ఆ తర్వాత మీరు చెప్పినట్లుగా యోగంలో తారాస్థాయి ఏంటంటే కూర్చున్న స్థానంలో నుంచి ఇది హఠయోగంలో ఉందండి, అలా శరీరం అలా పైకి లేచిపోతుంది, మనకు తెలియదండి. ఆ పైకి లేచిపోతున్నప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ పైకి ఉన్నదాన్ని కొట్టుకుంటుంది. అంటే ఉన్నటువంటి శరీరం అలా పైకి లేచిపోతుంటుంది. అట్లా పైకి లేచిపోయి ఎందుకు రావని అంత తీవ్రమైన యోగ దీక్షలో ఉన్నారు ఆయన. అలా పైకి లేచిపోతోంది, ఇంకొక క్షణంలో పైన కొట్టుకునేది. అప్పుడు యోగి వచ్చారు. 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ కనపడతాను అని చెప్పారు చూడండి. చిన్నప్పుడు చూసిన ఆయన ఆ గదిలోకి అలా తలుపులు వేసుకున్నట్టు ఆ గదిలోకి వచ్చేసేసి అలా పైకి వెళ్తున్నట్టు నేను ఒక్కసారి కిందికి లాగాను. ఇంకా పని ఉంది నీతోటి లోకంలో, ఇంకా కొన్ని కావ్యాలు నువ్వు రచించాలి, ఇంకా కొన్ని మాటలు నువ్వు చెప్పాలి, మళ్ళీ కలుద్దాంలే, మళ్ళీ ఆ లోకానికి వస్తావు కదా, అక్కడ మళ్ళీ మనం కలుసుకుందాం అని చెప్పారు. అని చెప్పి ఆయన అక్కడ కూర్చోబెట్టేసి మళ్ళీ వెళ్ళిపోయారు. ఆయన పేరు ఏమన్నా పేరు చరిత్రలో లేదు. ఆయన అవసాన దశ ఎలా గడిచిందండి? అవసాన దశ అంటే భార్య సరే దేహం చాలించారు. ఆ తర్వాత తమ్ముడు చేత ఈ యజ్ఞం చేశారు. కింద తమ్ముడు ఉండేవారు ఇప్పుడు ఇక్కడ చందోల్లో, పైన వారికి అలా ఉంచారు. వారికి ఒక పడక కుర్చీ ఉండేది. ఇక అర్ధరాత్రులైనా సరే ఎప్పుడు పడితే అప్పుడు ఆయన బ్రాహ్మీ ముహూర్తం అలా లేచి ఉండేవారు. ఎల్లప్పుడూ కూడా ఆ దుర్జటి పద్యాలంటే కూడా ఆయన చాలా ఇష్టం. శ్రీకాళహస్తీశ్వర శతకంలో ఏ వేదంబు పఠించెలుత, అందుకే అంటే దుర్జటి అంటే అంత ఇష్టం అండి ఆయనకి. ఏ వేదంబు పఠించెలుత ఇలాంటి పద్యాలు ఆయన చదువుకుంటూ ఉండేవారు. ఆ చదువుకుంటూ ఉండేవారు అంతే తప్పించి ఈ భోజనం చేశామా లేదా ఈ విషయాలన్నీ, ఎందుకంటే ఆయనకి వెళ్ళబోతున్నటువంటి విషయం కూడా ఆయనకి తెలుసు. ఎప్పుడు ఈ లోకం నుంచి నిష్క్రమించబోతున్నాం, సన్నిహితులు ఉన్నారు, వారికి చెప్పేసేవారు. మొత్తం ఆ సూచనలన్నీ కూడా వారి దగ్గర నుంచి వారికి వచ్చేస్తూ ఉండేవి. ఆ రకంగా గడిచిపోయింది దానికి చివరి రోజు. ఇంకొక 2 ప్రశ్నలు చిన్నవి అడుగుతాను. అంటే ఆయన రాసినటువంటి రచనలు ఇలా పైకి పట్టుకుంటే దేవతలు వచ్చి వాళ్ళ ప్రశ్నలు ఏమన్నా సమాధానాలు దొరకపుచ్చుకోవడానికి ఆ గ్రంథాలు తీసుకువెళ్ళి మళ్ళీ ఇచ్చేవారని విన్నాను. అది మీ దృష్టిలోకి ఏమైనా వచ్చిందా? ఇది నేను వినలేదండి. యమధర్మరాజు గారు కూడా లేదండి, ఇది కూడా లోకంలో ఒక అపప్రద కింద వ్యాపించింది. మనకి ఐడెంటికేటెడ్ లేదండి. అది మీకు ఈ ఎప్పటికైనా ఈ టీవీ చూసేటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారం చేసి చెప్తున్నాను, రాఘవనారాయణ శాస్త్రి గారి మీద కొన్ని లేనిపోయినటువంటివి కూడా కొన్ని ఆపాదిస్తున్నారు అంతర్జాలంలో. దయచేసి వాళ్ళందరూ కూడా ఈ శ్రీరామ కథామృత కవికుమార జీవితము అని ఈ పుస్తకం చదవండి, లేదా చందవోలు మహర్షులు అని చెప్పి ఈ పుస్తకం చదవండి. ఇందులో ఉన్నటువంటిదే అధీకృతమైనటువంటిది, ఆంగ్ల పరిభాషలో చెప్పాలంటే అథెంటిక్. ఎందుకంటే ఈ పుస్తకం అయితే నేను రాఘవనారాయణ శాస్త్రి గారి యొక్క వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్లో నేను అప్లోడ్ చేశాను. ఎవరైనా సులభంగా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న విషయాలు మాత్రమే రాఘవనారాయణ శాస్త్రి గారికి సంబంధించిన విషయాలు, మిగతావి మాత్రం కావు, అధీకృతమైనటువంటివి. దయచేసి ఈ విషయం గమనించవలసిందిగా కోరుతున్నాను. మీరు ఆ వెబ్సైట్ లింక్ మాతో పంచుకుంటే జనాలకి వాస్తవాలు తెలుస్తాయి. అట్లాగేనండి. అలాగే ఇప్పుడు ఈ రామ కథామృతం కవికుమార్ జీవితం కూడా ఎవరి దగ్గర నుంచి మాకు దొరుకుతుంది? నోరి భోగేశ్వర శర్మ గారు అని చెప్పి వారి సంప్రదిస్తే వారి ఫోన్ నెంబర్ మీకు తర్వాత నేను వీడియోలో పంచుకుంటాను. అలాగే ఇవాళ అద్భుతం. మా జీవితంలో నిజంగానే నేను ఏదో చెప్పాలి కదా, నేను చెప్పను. ఎందుకంటే రాఘవనారాయణ శాస్త్రి గారు అంటే నాకు ఒక రకంగా నాకు స్వప్న వృత్తాంతం కూడా ఉంది. నేను ఆఫ్ కెమెరా చెప్తాను, అందరి ముందు అన్నీ చెప్పుకోకూడదు అంటారు.
ప్రాతస్మరణీయులు. నేను ఆయన పొద్దునప్పుడు తలుచుకుంటూ ఉంటాను. ఎందుకంటే సన్యాసాశ్రమంలో కంచి పరమాచార్య అంతటి వారు, గృహస్థాశ్రమంలో వీరు అంతటి వారు అనేటువంటి పేరు ఉంది. ఇవాళ వారి కుమారులైనటువంటి పతంజలి శాస్త్రి గారి దగ్గర నుంచి ఇన్ని అద్భుతమైన విశేషాలు నాకు కాదు, ఈ మన తరానందరికీ వచ్చే తరాలకు కూడా తెలియాలి. అటువంటి మీరు మీ సమయం చాలా విలువైంది. మీరు మాకు ఇంతసేపు సమయం కేటాయించి మా కోసం ఇంత ఓపికగా వేచి ఉన్నందుకు మీకు మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తూ, మీలో ఆ రాఘవనారాయణ శాస్త్రి గారే ఇవాళ ఆవహించి ఇన్ని విషయాలు, కొన్ని ఎక్కడా పంచుకోని విషయాలు కూడా మాతో పంచుకున్నారు. మళ్ళీ మాకు మీ పునర్దర్శనం కావాలి, మరిన్ని భగవత్పరమైనటువంటి విషయాలు మా అందరితో పంచుకోవాలి. మీకు మనస్ఫూర్తిగా పాదాభివందనం. ఈ ఇంతసేపు నన్ను చక్కగా వారి యొక్క పాదపద్మాలని పదపద్మాలని స్మరించుకునేటట్లు చేసిన మీకు, మీ టీవీ యాజమాన్యానికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ఈ టీవీ చూసినటువంటి వాళ్ళ యొక్క అందరి మీద కూడా వారి యొక్క అనుగ్రహ ఆశీస్సాలు లభించాలని కోరుకుంటున్నాను. చివరిలో ఇంకొకసారి పతంజలి శాస్త్రి గారు ఈ మధ్యన ముత్తుస్వామి దీక్షితులు వారి మీద జీవిత చరిత్ర రాశారు. అదొక్కసారి పంచుకుంటే ఎవరికైనా ఒకవేళ ఈ చదవాలనిపించిన వాళ్ళు ఎవరిని కలవాలో వాళ్ళని కలుస్తారు. ఒక్కసారి ఇది శ్రీ ముత్తుస్వామి దీక్షిత కృతి సర్వస్వం. మొత్తం 427 కీర్తనలు ఉన్నాయి. ఇందులో ఇంతవరకు తెలుగులో ఎవ్వరూ కూడా వాటికి ప్రతిపదార్థాలతోటి తీసుకురాలేదు. మొత్తం అన్నింటినీ మేము 4 సంపుటాల్లో తీసుకొని వచ్చాము ఆ దేవదేవుడి యొక్క అనుగ్రహం చేత. దీన్నే ఈ మధ్య శృంగేరిలో కూడా ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క పీఠాధిపతి మా అనుగ్రహ విశేషణత ఆవిష్కరించారు. గణపతి సచ్చిదానంద స్వామీజీ, కంచి స్వామీజీ, అలాగే ఈ మధ్య శృంగేరిలో 4వ భాగం శ్రీ విధుశేఖరానంద భారతీ స్వామీజీ వారు, వీరందరూ కూడా ఆవిష్కరించి చక్కటి ఉపన్యాసాలతోటి మమ్మల్ని అందరినీ కూడా అలరారించారు. కాబట్టి దయచేసి ముత్తుస్వామి దీక్షితార్ వారి యొక్క వాతాపి గణపతి అనుగ్రహం కూడా మీరు నోచుకోండి. ఈ పుస్తకాలన్నీ కూడా మీకు శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్ వారి ఫోన్ నెంబర్ కూడా మీకు అందచేస్తాను. వారి దగ్గర ఈ సంపుటాలన్నీ మీకు దొరుకుతాయి. ఆసక్తి కలిగినటువంటి వాళ్ళందరూ కూడా వీటిని చదివి ధన్యులు కావాల్సిందిగా కోరుతున్నాను. జయంతి కూడా త్వరలో రాబోతోంది, మార్చి 24. అవునండి. అద్భుతం. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః.